సీతాఫల్ మండి మేడిబావి మున్సిపల్ గ్రౌండ్లో సికింద్రాబాద్ అసెంబ్లీ కన్వీనర్ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వికత్విక్ భారత్ సంకల్పయాత్ర జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు బీజేపీ ప్రముఖులు పాల్గొన్నారు. మన సికింద్రాబాద్ అసెంబ్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి వికాస భారత్ సంకల్ప యాత్ర ఈ ఏదైతే కార్యక్రమం నరేంద్ర మోడీ గారు తీసుకున్నారో ఇందులో మనకు సంబంధించినటువంటి ఉజ్వల యోజన కానీ అంటే ఏదైతే నేషనల్ స్కీమ్స్ జాతీయ పథకాలు ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్వి వాటన్నిటినీ ఇక్కడ ముద్రా లోన్స్ కానివ్వండి, ఉజ్వల కానివ్వండి, అలానే హెల్త్కి సంబంధించినవి కానివ్వండి, అన్ని రకాల స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఈ సంకల్ప భారత్ వికసిత్ సంకల్ప భారత్ యాత్రలో భాగంగా ప్రతి గ్రామానికి అక్కడ ప్రతి మండలానికి ఇక్కడ మన డివిజన్కు ప్రతి డివిజన్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కీమ్స్ అని అందాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్స్ అని ప్రవేశపెట్టడం జరిగింది. అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయనే ఉద్దేశంతో ప్రతి ఊరూరు ఈ స్కీమ్స్ అన్నిటిని కూడా ప్రతి ఒక్క సామాన్య పౌరుని కూడా అందాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు సీతాఫల్ మండి డివిజన్లో ఇక్కడ మేడిబాయిలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని దీనికి విపరీతమైన స్పందన లభిస్తున్నది. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ల నుండి నేషనల్ ఆఫీసర్స్ అందరూ వచ్చి కూడా ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఈ స్కీమ్స్ ఎలా అప్లై చేసుకోవాలి, వీటిని ఎట్లా వస్తాయి, ఇమీడియట్గా ఇప్పుడు ఉజ్వల యోజన ఉందనుకోండి, వారి ఏదైతే ఒక ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ మిగతా ఏవైనా కార్డులు ఉంటే తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ చూపించినట్టయితే వారికి ఖచ్చితంగా ఈ ఉజ్వల స్కీము గ్యాస్ కనెక్షను వాళ్ళకు 5,000 రూపాయల ఉచితంగా కనెక్షన్ ఇచ్చి వారందరినీ కూడా ఆదుకోవడం జరుగుతుంది. అట్లానే ఈ టీబీ పేషెంట్లు కానివ్వండి, అలానే స్కీమ్స్ అన్నీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా ఇక్కడ ఈ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏదైతే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ కూడా నేను ప్రధానమంత్రి గారికి ప్రతి ఒక్కరికి కూడా వారికి నమస్కారం తెలియజేస్తున్నాను. అదే